మనకు ఏమైనా కష్టం వచ్చింది అని అనుకుంటే ఆ కష్టం గనక మనం చేసిన పాపానికి ప్రతిఫలంగా వచ్చింది అని అనుకుంటే కష్టాన్ని అనుభవించటం కష్టమే, కానీ అది పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తున్న తీరులలో ఒక తీరు. ఒక కర్ర పట్టి మాట వినని పశువుల్ని అదిలించటం అనేదేమీ హింసకు తార్కాణం కాదు. కర్రతో అదిలించి వాటిని సన్మార్గంలో పెట్టటమే అతను చేసే పని. ధర్మాన్ని వేద రూపంలోనూ శాస్త్రాల రూపంలోనూ చెబితే వినకుండా, ఆ ధర్మ మార్గాన్ని పట్టుకోకుండా, ఆచరించకుండా పశుప్రాయంగా ఉండేటువంటి వాళ్ళని, వాళ్ళు చేసిన తప్పులకి చిన్న చిన్న దండనలను విధించి అవి అర్థమయ్యేటట్లు చేసి మళ్ళీ ధర్మ మార్గంలో ఉంచాలనుకోవటం అనేది పరమేశ్వరుడు చేసే తప్పు అని మాత్రం అనుకోవటానికి వీల్లేదు. ఆయన మన మీద చేసేటువంటి అనుగ్రహం కిందనే భావించుకున్నప్పుడు మనం మరింత ధర్మాన్ని ఆచరించటానికి వీలు, ధర్మ మార్గంలోకి పునఃప్రవేశం చేయటానికి వీలు అనేది కలుగుతుంది.